ఓం సాయిరామ్. ఎందరో మహానుభావులు, అందరికీ ధన్యవాదాలు. మూలగుంటపాడులో బాబా మందిర్ లేకపోయినా గుండెనే గుడిగా మలుచుకొని ఆ గుండెలో శ్రీ సాయి మందిర్ అని బాబా ఒక నామం నిర్మించుకొని నిన్న జరిగినటువంటి శ్రీరామనవమి సాయినాథుని గంధ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మూలగుంటపాడు బాబా భక్తులు, అలాగే సింగరాయకొండ మండల భక్తులందరికీ కూడా మా శ్రీ సాయి మందిర్ తరపున మీకందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనం. ఓం సాయిరామ్. కుల మతాలకి అతీతంగా అన్ని కులాలు బాబాని ఆదరిస్తూ బాబా ప్రవచనాలు వింటూ నిన్న జరిగినటువంటి శ్రీ సాయి మందిర్లో ఈ కార్యక్రమము ఒక గుడి ఉంటేనే మేము అక్కడికి వస్తాము, లేకపోతే రామ్ అనేటువంటిది లేకుండా బాబా ఎక్కడ ఉంటే అదే గుడి అనేటువంటి ఒక సంకల్పంతో విచ్చేసినటువంటి బాబా భక్తులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి బాబా గంధ మహోత్సవం ఒక అద్భుతం. ఎందుకు చెప్తున్నామంటే, ప్రత్యేకంగా బాబా వారు ఈసారి షిరిడీ నుండి, అంటే బాబా పుట్టినటువంటి ప్లేస్ పత్రి నుండి గంధం తెప్పించుకొని ఆ గంధంతో అభిషేకం చేయించుకోవటం అనేది ఒక గొప్ప విషయం భక్తులారా. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము గంధంలో అత్తరు, పన్నీరు ఇలా పవిత్రమైనటువంటి కలుపుతాం. గంధం అంటే ఒక పవిత్రమైనటువంటి ఇది. అలాంటిది ఎంత పవిత్రంగా మనం గంధం కలిపి బాబాకి అభిషేకం చేస్తాం. కానీ ఈసారి బాబా ప్రత్యేకంగా పత్రి నుండి వచ్చినటువంటి గంధం అభిషేకం చేయించుకున్నారంటే ఇంతకంటే బాబా మన మందిర్ మీద ఆయన ఎంత ప్రేమగా ఉన్నారనేది తెలుస్తుంది. కాబట్టి ఈ గంధం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుండి శ్రీ సాయి మందిర్ తరపున ప్రతి ఒక్క ఇంటికి ఈ రోజు గంధం అందించబడుతుంది ఈ రోజు నుండి. కాబట్టి ఆ గంధాన్ని భక్తులందరూ కూడా ధరించేటప్పుడు బాబా నామంతో ఆ గంధాన్ని ధరిస్తే మళ్ళీ సంవత్సరం పాటు బాబా వారు మనల్ని కాపాడుతూ ఎల్లప్పుడూ మనల్ని తోడుగా ఉంటూ మన కష్ట సుఖాల్లో మనకు తోడుగా నిలబడేటువంటి మన బాబాని ఆయన నామంతో ఆ గంధాన్ని ధరించి మన కుటుంబాలలో వెలుగులు నింపుకుంటారని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన బాబా వారి లీలల్లో ఈసారి శ్రీ సాయి మందిర్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అదేంటంటే, మేము గంధం తీసుకొని వచ్చి బాబాకి అభిషేకం చేయబోయే ముందల క్షణాలలో బాబా వారి పాదాల నుంచి విభూది రావటం అనేటువంటిది ఒక అద్భుతమైన విషయం. ఈ అద్భుతాన్ని భక్తులందరూ కూడా తిలకించారు. ఆ పాదాల నుంచి విభూది రావటం అనేటువంటిది ఆ అద్భుతమైనటువంటి ఇది మా శ్రీ సాయి మందిర్లో బాబా వారు మాకు ఈ అవకాశం చూడటానికి మాకు ఇచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మనసారా ఆయనకి ధన్యవాదాలు, ఆయన కృతజ్ఞతలు, ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఈ శ్రీ సాయి మందిర్ అనేటువంటిది దినదిన ఇంకా గొప్పగా ఎదగాలని, మన మూలగుంటపాడులో బాబా మందిర్ నిర్మాణం జరగాలనే దానికి ఇది ఒక గొప్ప సంకేతం అని తెలియజేస్తుంది. అలాగే ఈ విభూది చాలా మంది భక్తులు చూశారు, తీసుకున్నారు. ఆ ప్రసాదాన్ని వాళ్ళ చేతులతో తీసుకొని బాబా పాదాల నుండి వచ్చినటువంటి విభూదిని చేతులతో తీసుకొని వాళ్ళు ధరించారు. కాబట్టి ఇలాంటి అద్భుత సన్నివేశాన్ని బాబా వారు మనకి చూపించినందుకు ఆయనకి ఎప్పుడు కూడా మేము బతుకున్నంత కాలం ఎన్ని జన్మలు వచ్చినా బాబా భక్తులుగా ఉండాలని బాబా దగ్గర ప్రార్థిస్తున్నాను. అలాగే నిన్న జరిగినటువంటి ఈ గంధ మహోత్సవ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి బాబా భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రెండోది, నిన్న జరిగినటువంటి ఇంత ఘనంగా జరిగినటువంటి బాబా గంధ మహోత్సవానికి విచ్చేసి సింగరాయకొండలో ప్రత్యేకంగా ప్రతిష్టగాంచినటువంటి మన చెట్టు మహాలక్ష్మమ్మ తల్లి దేవస్థానం కమిటీ వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా కోలాటం అనేటువంటిది నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. మీరు ఎప్పుడు కూడా మన శ్రీ సాయి మందిర్ తరపున మీ బాబా మీద ఎప్పుడు మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన మూలగుంటపాడులో ఉన్నటువంటి భక్తులు, హిందూ ముస్లిం భక్తులు అనేటువంటిది తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి
బాబాని దర్శించి బాబా ప్రసాదాన్ని స్వీకరించి బాబా కృపకు పాత్రులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ శ్రీ సాయి మందిర్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని, మా శ్రీ సాయి మందిర్ మీద ఉండాలని, బాబా ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు శ్రీ సాయి మందిర్ తరపున మీ అందరి సహకారాలతో జరిపించుకుంటారని, ఇది శ్రీ సాయి మందిర్ అనేటువంటిది ఏ ఒక్కరిది కాదు. గుడి లేకపోయినా ఇంత ఘనంగా నిర్వహించారంటే కేవలం ఇది మీ వల్ల సాధ్యమైంది, ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు ఇది. దానికి బాబా కూడా తప్పనిసరిగా ఇక్కడ మందిరం జరగాలని ఆయన సంకల్పించారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించారు. కాబట్టి బాబాకి మీ అందరికీ ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతై ఉంటానని కోరుకుంటూ మీ అందరితో ఈ కార్యక్రమాన్ని పాలుపంచుకున్నందుకు, బాబా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి ఈ సాయినాథుని, శ్రీ సాయినాథుని గంధ మహోత్సవ కార్యక్రమం శ్రీ సాయి మందిర్లో ఇంత ఘనంగా నిర్వహించారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి వీడియోలు తొందరలో మన CCTV ప్రకాశం ఛానల్లో ప్రత్యేకంగా వాళ్ళు ఈ వీడియోలన్నీ తీసున్నారు. కాబట్టి వాళ్ళ సౌజన్యంలో రేపు తొందరలో ఈ వీడియోలన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అలాగే ఈ ఛానల్ CCTV ఛానల్ వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శ్రీ సాయి మందిర్ తరపున. కాబట్టి ఆ ఛానల్లో రిలీజ్ అయ్యేటువంటి బాబా వీడియోలు కానీ, లేకపోతే మన శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ తల్లి జరిగినటువంటి కార్యక్రమాల వీడియోలు కానీ అన్నీ కూడా భక్తులందరూ చూసి బాబా వారి కృపకు, అలాగే మహాలక్ష్మమ్మ తల్లి దేవస్థానం అమ్మ కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ, మా ఛానల్ని CCTV ప్రకాశాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని శ్రీ సాయి మందిర్ తరపున బాబా భక్తులందరికీ కూడా మళ్ళీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్.